హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బీరకాయ పచ్చడిలు కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా 4 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కూడా, బీరకాయలు 2 బీరకాయలు చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టుకున్నాను. పచ్చడిలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. గుడ్లు కూడా ఉడికించి ఇలా ఒలసేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఏమేం కావాలన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. అయితే గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం గుడ్లు ఒలిసి పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను. ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే నీట్ ఎర్రగా వస్తాయి గుడ్లు అనేవి, మంచి కలర్ వస్తాయి. దీంట్లోనే పచ్చిరీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయండి గుడ్లు అనేవి, రేలు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి. అప్పుడు గుడ్లన్నీ వేరే దాంట్లో తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ చెట్లు పోతాయి కదా, మొత్తం పాడైపోతాయి కదా, మొత్తం గ్రేవీలో కలిసిపోతాయి అనేసి గుడ్లు అనేవి తీసేసుకుందాం. రేలు అయితే ఇలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేద్దాం. ఇప్పుడు ఈ రేలు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేది బాగా మగ్గే వరకు రేలు కూడా బాగా ఉడికేటట్టు ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ చాలా బాగుంటుందండి. ఇలా రైలు గుడ్లో కానీ ఏదైనా వేసుకుని వండుకుంటే, ఉట్టు కొంచెం బీరకాయ అయితే కొంచెం తినడానికి అందరూ ఇష్టపడరు. మా ఇంట్లో అయితే మా పిల్లలకి అసలు బీరకాయ నచ్చదు, కానీ ఇవి రేలు ఎగ్ అయితే ఇవైనా తింటారు కదా, కొంచెం బీరకాయ వదిలేసిన అనేసి ఇలా యాడ్ చేసి వండుతున్నాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి కొంచెం వరకు. అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకుని మగ్గించుకుందాం. సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది. వీటితో పాటు ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేద్దాం. అవి కూడా వేసేసి సిమ్లో పెట్టి బీరకాయ ఇవన్నీ మగ్గే వరకు మగ్గించుకుందాం. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇవి లోపల మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం
అయితే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇదైతే వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోతుంది కదండి. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాం. పచ్చడిలు అలా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువనే వేయాలండి. వేసి చిన్న స్పూన్ పెట్టాను, నాకు వీడియో తీయడానికి రావట్లా. కారం కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుందాం. బీరకాయ కర్రీకి చాలా వాటర్ తక్కువనే వేయాలి. ఎక్కువ వేస్తే మొత్తం తొందరగా మొత్తం గుజ్జులా వచ్చేస్తుంది, వాటర్ లాగా. ఇప్పుడు కారం గుడ్లు ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడైతే కర్రీ అయితే ఉడుకుతుంది. తేజ ఒక గ్లాస్ వాటర్ తీసుకురమ్మా. మళ్ళీ వీడియో ఆపాలి కదా, మళ్ళీ ఇంకో వీడియో ఎందుకని. చిన్న గ్లాస్ తీసుకురా చాలు. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, అట్టుకోకుండా. మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకులే వెండాలి కదండి, ఇట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా చాలండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసాం కదా, ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వడమే. ఒక చిన్న 1 గ్లాసు మాత్రమే వేసానండి వాటర్. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మనకు దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకోవటమేనండి. ఇప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో వేసేసుకుంటే మనకి పచ్చడిలు బీరకాయ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీ అయినా బీరకాయ పచ్చడిలు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. తేజ ఇదా బౌల్ తీసుకురా. అదా ఇదండి.